పెద్దలకు, మిత్రులకు, ఉద్యమకారులకు, విద్యావంతులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి వక్తలుగా విచ్చేసినటువంటి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఇంజనీర్ ఎన్ శివాజీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. డివిజన్ ఇంజనీర్, సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇంజనీర్ పి మోహన్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అదేవిధంగా డివిజనల్ ఇంజనీర్, సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇంజనీర్ నీలం జానయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సోషల్ యాక్టివిస్ట్ శ్రీ అన్వర్ పటేల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మిత్రులారా, తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఇప్పటికీ 126 చర్చలను ఈ వేదిక పైన జరిపి ఉన్నది. ఇది 127వ చర్చ. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఈ చర్చా కార్యక్రమం ప్రతి వారం తెలంగాణ రిసోర్స్ సెంటర్ నడుపుతూ వస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి విద్యుత్ సమస్యలను ఈ వారం చర్చించాలనుకున్నాం. మొత్తం తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో భాగంగా వివక్షకు, అన్యాయానికి గురైనటువంటి విషయం, దాని వెనుక ఉన్నటువంటి పోరాటాలు, ఆ తర్వాత వచ్చినటువంటి ఆంక్షలతో కూడినటువంటి విజయం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అయితే ఈ రెండు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను పాటించవలసినటువంటి అవసరం ఉంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వనరులను, బొగ్గు కావచ్చు, నీళ్ళు కావచ్చు, వాడుకొని పవర్ ప్రాజెక్టులు మాత్రం సీమాంధ్రలో ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకత్వం ఈరోజు తెలంగాణను ఒక ఎడారిగా చేసేటటువంటి పరిస్థితుల్లో పూనుకున్నది. మన హక్కులేంటి, మనకున్నటువంటి సమస్యలేంటి, తెలంగాణ, ఆంధ్ర నాకు రెండు కళ్ళు అంటున్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఈ ప్రాంతం పైన ఎందుకు ఈ వివక్షతను కొనసాగిస్తున్నాడు? ఈ మొత్తం తెలంగాణలో ఈ 60 ఏళ్లలో విద్యుత్ రంగానికి ఎటువంటి అన్యాయం జరిగింది? ఇప్పుడు ఈ ఒప్పందాల రద్దు ద్వారా ఎటువంటి అన్యాయం జరుగుతుంది? దీన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి అనేటటువంటి ఈ చర్చ జరగబోతుంది. ఈ చర్చలో మరొక పార్టిసిపెంట్గా చిక్కుడు ప్రభాకర్ గారు కూడా వస్తారు. వారిని కూడా రాగానే వారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. ఈ చర్చను జరిపించి ఈ చర్చలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ప్లస్ ఈ స్పీకర్లు, ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరం సంయుక్తంగా ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని తెలంగాణ రిసోర్స్ సెంటర్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగించాలని ఎన్ శివాజీ గారి గౌరుతో వారికి మైక్ అందిస్తున్నాను. అంతకంటే ముందు మొదట ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లు మాట్లాడతారు. అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లు మాట్లాడతారు. తర్వాత ఎవరైనా ముందు నుంచి మీరు చర్చలో పాల్గొనదలిస్తే ఒక చిన్న స్లిప్ మీద రాసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివాజీ గారికి ఇస్తే వారి అనుమతితో వారు ఆహ్వానిస్తారు. వారి ఆహ్వానం మేరకు మీరు చర్చలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వారికి మైక్ అందిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఈరోజు 127వ చర్చ సందర్భంగా ఒక మంచి టాపిక్ ప్లస్ కరెంట్ అఫైర్లా ఈరోజు సమాజానికి, అదే రకంగా మొత్తం తెలంగాణ సమాజం కూడా నిజంగా ఎలక్ట్రిసిటీ రకంగా కానీ ఎలక్ట్రిసిటీ రంగంలో మనకు జరగబోతున్న అన్యాయం ఎట్లా ఉంటుంది, లేదా ఇది మాట్లాడుతున్నట్టుగా పేపర్ మాట్లాడుతున్నట్టుగా కానివ్వండి, మొత్తంగా కూడా పేపర్లో రాస్తున్నాయి, లేదా సీమాంధ్ర ఆధిపత్యంలో కొనసాగిన ఎన్ని రోజుల్లో అవకతవకలు కాకుండా ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు రూపాన మన మీద
ఈ పీపీఏలు ఏ రకంగా బర్డన్ అవ్వబోతున్నాయి, వీటికి అన్నిటినీ మీ ముందు ఉంచడానికి మ్యాక్సిమం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్సు, యాక్ట్స్ ఏం చెప్తున్నాయి వాటికి సంబంధించినవి మీ ముందు ఉంచడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ముందుగా టీఆర్సీ చైర్మన్ వేదకుమార్ గారికి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున, అదే రకంగా మా ముగ్గురి తరఫున, అన్వర్ పటేల్ సార్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే మొత్తంగా మాట్లాడుకున్న తెలంగాణ ఉద్యమం ఒక వంతు అయితే, తెలంగాణ ఉద్యమంలో అవేర్నెస్ లేక లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ డెత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల జరిగిన అన్యాయాలు అన్నీ ఇన్ని కావు అని చెప్పేసి దక్కన్ పేపర్ ద్వారా కానివ్వండి, లేదా ఇలాంటి చర్చల ద్వారా ముందుకు తీసుకెళ్ళినందుకు పెద్దవారికి ప్రత్యేకంగా వేదకుమార్ గారికి పదాభివందనాలు తెలుపుతూ ఈ సమావేశాన్ని 2 విషయాలుగా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, విద్యుత్ సవాళ్ళు. తెలంగాణకు సంబంధించి నిజంగా ఎంత పవర్ అవసరం ఉన్నది, పవర్ పొజిషన్ ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి ప్లాంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ నిర్మాణం ఏ రకంగా ఉండాలి, మనకు రాబోతున్న గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఇప్పటికిప్పుడు సమస్యలు వస్తున్న సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించాలి, వీటినన్నిటికీ కోడీకరించి విద్యుత్ సవాళ్ళు, తెలంగాణ రాష్ట్రం విద్యుత్ సవాళ్ళు పరిష్కారాలు అనే విషయం మీద ముందుగా జానయ్య గారు క్లుప్తంగా మాట్లాడతారు. తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, వాటి పుట్టు పూర్వత్రాలు ఎలా వచ్చినాయి, అసలు అతను ఎందుకు ఈ ఇష్యూని ఇప్పుడు లేపాడు, దీనికి రాజకీయ కోణమా, నిజంగా సమాజానికి ఎంత నష్టం ఉంది తెలంగాణకు, ఒకవేళ ఈ పీపీఎస్ కింద ఇప్పుడు మనం అనుకున్నట్టు కాకుండా వాళ్ళు అనుకున్నట్టు ఇంప్లిమెంటేషన్ చేస్తే తెలంగాణకు ఏ రకంగా నష్టం ఉంటుంది, ఇప్పుడున్న పరంగా పీపీఎస్ ఇదే రకంగా కంటిన్యూ చేస్తే ఎవరికి ఎంత లాభం ఎంత నష్టం, నెక్స్ట్ రాబోతున్న సందర్భాల్లో పీపీఎస్ ఏ రకంగా ఉండాలి, వాటికి సంబంధించి ఈ పీపీఎస్ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏదైతే మామూలుగా నాకు పవర్ అవసరం ఉన్నది, ఎవరైతే పవర్ జనరేషన్ ప్లాంట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక అగ్రిమెంట్ రాసుకునేదాన్నే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి అంటారు. వాటిలో ఏ రకంగా టెర్మినాలజీ ఉంటుంది, లాంగ్ టర్మ్ అని, షార్ట్ టర్మ్ అని, మిడిల్ టర్మ్స్ అని, లేదా ఒక స్పాన్ ఆఫ్ పీరియడ్లో తీసుకునేవి, వాటికి 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్కి ఏ రకంగా కోరిలేషన్ ఉంటుంది, ఏపీఆర్సీ ఈ మధ్య ఒక కొత్తగా సంబంధంగా ఎక్కువగా వినబడుతున్న వర్డ్ 4 రోజుల నుంచి ఏపీఆర్సీ ప్లస్ ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం, వీళ్ళిద్దరి పాత్ర ఏంటి, ఏపీఆర్సీ పాత్ర ఏంటి, ఇక్కడ ఉన్న ఇంటలెక్చువల్గా మన పాత్ర ఎలా ఉండాలి వీటిని పరిష్కరించుకోవడంలో అనే విషయాలు క్లుప్తంగా మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇవి కాకుండా జనరల్ అవేర్నెస్ మీద అన్వర్ పటేల్ గారు మాట్లాడతారు. ముందుగా 2-3 విషయాలు మీ ముందు ఉంచి తర్వాత కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. మొత్తంగా ఈ రోజుకున్న పరిస్థితి పవర్ సవాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇవాళ రికార్డ్ అయిన షెడ్యూల్ ప్రకారం 5400 మెగావాట్స్ తెలంగాణకు జనరేషన్ అవసరం, అంటే పవర్ రిక్వైర్మెంట్ డిమాండ్ అనేది 5400 ఉంది. కానీ 2300 మెగావాట్స్ ఓన్లీ హైదరాబాద్కి మాత్రమే వాడకం ఉంది. అంటే దాదాపు 3100 మాత్రమే మిగతా 9 జిల్లాలు ఇవాళ పవర్ని పంచుకున్నాయి. ఇది ఒక సందర్భం అయితే, ఇవాళ ఇంకొక హాట్ టాపిక్ ఏంటంటే, ఏదైతే ఏపీ గవర్నమెంటు ఉన్న అగ్రిమెంట్స్ ప్రకారం మొత్తంగా కూడా సీమాంధ్రలో ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి తెలంగాణకు ఇవ్వాల్సినంత వాటా ఇవ్వకుండా చేస్తున్న హడావుడి, అదే రకంగా వీటినన్నిటినీ ఈ రెండింటినీ కోడీకరించి మానిటరింగ్ చేయడం కోసం సదరన్ గ్రిడ్ లేదా సెంట్రల్ గ్రిడ్ ఏదైతే కోఆర్డినేషన్గా పనిచేయాలి 1 year అని చెప్పేసి యాక్ట్లో ఇచ్చారో వాటిని కూడా పట్టించుకోకుండా మేము తెలంగాణకు జనరేషన్ ఇవ్వమని ఒక సైడు, ఇంకొకటి మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తాన్ని ఏంటంటే ఈ ఉన్న ఎలక్ట్రిసిటీకి ఉన్న ఒక పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి ఏంటంటే ఎంతైతే జనరేషన్ ఉందో అంతే వాడుకోవాలి, లేదా ఎంత వాడకం ఉందో అంతే జనరేషన్ చేయాలి. ఈ రెండింటికి ఈ రకమైన రిలేషన్ అంటే ఇమ్మీడియట్గా జనరేషన్ అవసరాల రీత్యా జనరేషన్ చేయాలి, లేదా జనరేషన్ ఎంత అయిందే అంత మాత్రమే మనం వాడుకోవాలి. అంటే ఒకటి డిమాండ్కు జనరేషన్కి రెండింటికి గ్యాప్ అనేది తెలంగాణలో ఎక్కువగా కనబడుతుంది.
వీటిని ఆసరాగా తీసుకొని ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఒక మొండి వితాందంగా మాట్లాడిన మాటల్ని ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కోడీకరిస్తూ అతను అవసరాలుగా ఒక రాజకీయంగా లేదా కనీసం 10-15 రోజుల నుంచి గవర్నమెంట్ తన పనులు తాను చేసుకోవడానికి స్పేస్ ఇవ్వకుండా మళ్ళీ ఒక సమస్యను ముందుకు తీసుకొచ్చేసి ఒక మైండ్ గేము రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. దీంట్లో నిజంగా ఎవరు కారకులు, వెనకాల ఉన్నోళ్ళు ఎవరు? ఈ పీపీఎస్ అనేది ఎప్పటి నుంచి వచ్చినాయి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో ఎలక్ట్రిసిటీ సెక్టార్ని ఎందుకు లాగారు? ఎవరి స్వార్థం కోసం లాగారు? ఇవన్నీ విషయాలు కూడా లాస్ట్లో నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. ముందుగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు, ఎలక్ట్రిసిటీ రంగం సవాళ్ళు, రైతుల సమస్యలు మొత్తంగా కూడా వాటి మీద ఎన్ జానయ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఈరోజు తెలంగాణ రిసోర్స్ సెంటర్ వారు 127వ చర్చ, చాలా ఇంపార్టెంట్ చర్చ. గత 10 రోజుల నుంచి మనమేదో రాష్ట్రం ఏర్పడ్డది, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, మన సమస్యలు మనం సాల్వ్ చేసుకుంటాము అని ప్రజలంతా ఆలోచిస్తున్న తరుణంలో, బాబు నేనున్నా, మీకు తెలియదు, నా దగ్గర మా వాళ్ళు మీ దగ్గర ఉండరు, నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా అని ఒక ఎవరైతే ఏ శక్తులైతే తెలంగాణకు అడ్డుపడ్డాయో, ఏ శక్తులైతే తెలంగాణని అణగదొక్కాలని చూసినాయో, ఏ శక్తులైతే 2 కళ్ళ సిద్ధాంతాన్ని ప్రజల మీద రుద్దినరో, ఆయన పేరు మీద ఒక చర్చ. ఇప్పుడు ఇదొకటే కాదు, దీనికి తోడుగా ఫీజు రీఎంబర్స్మెంటే కావచ్చు, మిగతా ఇష్యూసే కావచ్చు. ముఖ్యంగా విద్యుత్ అనేది చాలామందికి ఎంత ఎసెన్షియలో తెలుసు. ఎస్పెషల్లీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి 24 లక్షల పంపు సెట్లు తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ వినియోగదారులు ఖచ్చితంగా విద్యుత్ ద్వారానే వాళ్ళ యొక్క వ్యవసాయం చేసుకునే తరుణంలో ఈ సమస్యలు ఇప్పుడు మన ముందున్నాయి. ఈవెన్ ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళినప్పుడు కూడా, స్టేట్ బైఫర్కేషన్ ఇష్యూ జరిగినప్పుడు కూడా, అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేమి, ఇంకెవరైనా అయితేమి, సదా ఎంతసేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సమస్య వస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంటే మనల్ని ఒక డిఫెన్స్లోకి, దానివల్లనే మీరు తెలంగాణ అడగొద్దు అన్న విధంగా చర్చలు లేవనెత్తిన సందర్భాలు ఎన్నో కోకొల్లలు. ముఖ్యంగా వాళ్ళ యొక్క నైజాన్ని గత 60 ఏళ్ళ ఏపీఎస్సిబి హిస్టరీ అయితేమి, 1998లో ఎల్పిజి మీద లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మీద రిఫార్మ్స్ యాక్ట్ ఒరిస్సాలో ఫెయిల్ అయినా ఏపీలో నేను సక్సెస్ఫుల్గా చేస్తాను చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనేది ఏపీఎస్సిబిని అన్బండల్ చేసి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, జనరేషన్ కార్పొరేషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుగా చేసినప్పుడేనైతేమి, మొత్తం సెక్టార్ డిమాండ్ గ్రోత్ అంతా తెలంగాణలో ఉంటే జనరేటింగ్ ప్లాంట్స్ అన్నీ తీసుకెళ్ళి విజయవాడలో కావచ్చు, లేకపోతే కడపలో కావచ్చు, మిగతా స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈవెన్ ఆఫ్టర్ జనరేషన్ బైఫర్కేషన్ అయిపోయాక కూడా ఏపీ జెన్కోలో ఎక్కడైతే చీప్ పవర్ జనరేట్ చేస్తారో, ఎక్కడ ₹2 నుంచి ₹3 పర్ యూనిట్ జనరేషన్ తయారు చేస్తారో వాటిని కాదని ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కోని నిర్వీర్యం చేసి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ని తయారు చేయడం ఓన్లీ చంద్రబాబు నాయుడికే చెల్లింది. దాని ద్వారా జీవీకే, జిఎంఆర్, కోనసీమ, స్పెక్ట్రమ్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 3000 నుంచి 4000 మెగావాట్ల వరకు మేము పవర్ తయారు చేస్తామని చెప్పి వాళ్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇచ్చి, వాటి మీద కనీసం వాటికి ఫ్యూయల్ లింకేజెస్ అనేది అవసరము, ఎనీ జనరేషన్కి ఫ్యూయల్ లింకేజెస్ మేము ఇస్తాము అని పేరు మీద పేపర్ మీద చెప్పి ఇంతవరకు వాటికి ఇవ్వకుండా, కనీసం వాళ్ళ పక్కనే ఉన్న కేజీ బేసిన్ గ్యాస్ని కూడా ఇవ్వకుండా, వాటి వంక పేరు మీద
ప్లాంట్లు పెట్టి ఇప్పటికీ మన తెలంగాణ పైసలు కూడా అక్కడికి ఎంతో పైసలు మనం చెల్లించడం జరుగుతుంది. ఈవెన్ ల్యాంకో పవర్ మీద కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. దాంట్లో కూడా ల్యాంకో పవర్ని మేము ఈ ప్రాజెక్ట్ని 3 ఏళ్ళకి తెస్తాం, ఈ 3 ఏళ్లలో మాకు ఇంత యూనిట్ మీరు ఇవ్వాలా, ఇంత యూనిట్ కాస్ట్ మీరు ఇస్తే మీకు ఇంత చేస్తాం, అంతకంటే ఇంకా తక్కువ చేస్తే అట్లా పవర్ పర్చేజ్ అనేది అగ్రిమెంట్ అవుతుంటుంది. ఆ విధంగా కూడా ల్యాంకోకు దాదాపు ఎవ్రీ మంత్ మేము 10 crores అడిషనల్గా పేమెంట్ చేస్తూ ఉన్నాం. దాన్ని క్వశ్చన్ చేసిన నాదుడు లేడు. మేము ఎన్నోసార్లు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులకు అది చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా వచ్చిన విద్యుత్ సమస్య ప్లాంట్లు పెట్టడంలో కానించి ప్లాంట్లలోకి వెళ్ళి ఎవాక్యుయేషన్ తీసుకుపోయి మరలా జనరేషన్ గ్యాప్ కావచ్చు, డిమాండ్ గ్యాప్ కావచ్చు ఇవ్వటం కానించి ప్రతిసారి ఇదొక సమస్యలాగా మన ముందు తీసుకొచ్చిన సీమాంధ్ర ప్రభుత్వ అధికారులే కావచ్చు, సీమాంధ్ర ప్రభుత్వమే కావచ్చు. దానికి కారణం 15-16 ఏళ్ళు వెళ్ళిన నార్ల తాతారావు గారు కానించి ఇప్పటిదాకా తాతారావు గారి జమాన్ అంటే అందరికీ తెలిసిన వాళ్ళు చాలామంది తెలుసు సీనియర్స్కి. ఇక్కడ ముందుగా ఓవరాల్ పవర్ సినారియోని మనం ఆలోచిస్తే అన్బండల్డ్ స్టేట్లో 13,500 మెగావాట్లు పీక్ డిమాండ్ మనం రీచ్ అయితే, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లాంగ్వేజ్ ఓన్లీ ఫిగర్స్తోనే ఎక్కువ తెలుస్తుంది చాలామందికి. మనం అది మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఉండకున్నా తప్పకుండా ఫిగర్స్ చెప్పాల్సిందే. మేము 13,500 మెగావాట్ల నుంచి 14,000 మెగావాట్లకు మ్యాక్సిమం డిమాండ్ రీచ్ అయితే 56% ఓన్లీ తెలంగాణ రీజియన్కి వస్తుంది. ఆ 56%లో ఇప్పుడు మనం శివాజీ చెప్పినట్టు హైదరాబాద్ డిమాండే 2,000 మెగావాట్ ప్లస్. మిగతా డిమాండ్ అంతా మిగతా అగ్రికల్చర్ సెక్టరే కావచ్చు, మిగతా ఇండస్ట్రియల్ సెక్టర్ తెలంగాణ మిగతా రీజియన్ కావచ్చు. ఆ సిచ్యువేషన్ నుంచి ఏపీ తెలంగాణ బైఫర్కేట్ అయిపోయాక 8,924 మెగావాట్లు తెలంగాణకు అలొకేట్ చేస్తే దాంట్లో మెజారిటీ షేర్ వచ్చి 2,810 మెగావాట్స్ థర్మల్ సైడ్ నుంచి మనకు వస్తుంది. ఆ బ్యాలెన్స్ 2,280 మెగావాట్లు ప్యూర్లీ మనం హైడల్ మీద ఆధారపడాలి. ఇప్పటి వరకు ఈరోజు జూన్ 21 వస్తున్న మాన్సూన్ ఇంకా రాలేదు. నిన్న మొన్న నేను ఒక గ్రామాలు ఇక్కడ ఊర్లోకి పోతే మళ్ళీ ఏమైందో కానీ ఆ గడ్డ పైన వాసన మనకు కూడా తెలుస్తుంది సార్. ఉన్న రోజులు కరువు వర్షాలు రాలే. కామన్ రైతు మా ఊరిలో చెప్తున్న రైతు, నేను వెళ్తే లాస్ట్ వీక్, సార్ ఆడున్న రోజులు వర్షాలు రాలే, ఎక్కడ గెలిచిండో మళ్ళీ హైదరాబాద్లో జాయింట్ క్యాపిటల్ కదా అందుకనే వర్షాలు రావట్లేమో సార్ అని పాపం చెప్పడం జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రజల చైతన్యం ఏ విధంగా ఉందో మనం ఆలోచించుకోవాలి. మనము ఒకరిని విమర్శించడం అని కాదు, వాళ్ళు కూడా యథాస్థితిని ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సవాళ్ళను ఎదుర్కొంటేందుకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పరిస్థితిని ఆలోచించే, కాకపోతే దాన్ని బిల్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు మేము కూడా చాలా ప్రపోజల్స్ ఇక్కడి నుంచి ఇచ్చడం జరిగింది. వాళ్ళు రీఆర్గనైజ్ చేస్తే జియోగ్రాఫికల్ లొకేషన్లో ఉన్న ప్లాంట్లను వాటి ద్వారా వచ్చే జనరేషన్ని ఏ విధంగా ఉంచాలా, లేదా జియోగ్రాఫికల్ లొకేషన్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఆల్రెడీ లైవ్లో ఉంటే వాటిని ఏ విధంగా పెట్టాలా, అప్కమింగ్ ప్లాంట్స్ని ఏ విధంగా పెట్టాలన్న దాని మీద చాలా క్లియర్ కట్ స్టాండ్ ఇవ్వటంలో మేము ముందున్నా కూడా గవర్నమెంట్ ఎవరు చెప్పు చేతుల్లో ఉందే వాళ్ళతోనే నడుస్తుంది. అది మనకు అందరికీ తెలిసిందే. అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళ తొత్తులుగా ఉన్న మా మేనేజ్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్సే కావచ్చు, వాళ్ళు ఎవరికి ఎఫిలియేషన్ ఇవ్వగలిగితే ఆ విధంగా, ఉదాహరణకు ఎండి జెన్కో విజయానంద్ గారు ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిసిటీ సెక్టార్లో పనిచేస్తున్నాడు. బేసికల్లీ ఈజ్ ఫ్రమ్ జనరేషన్ సైడ్. సో ఆయన తోచినట్టు ఆయన ఇన్పుట్స్ ఇస్తాడు. అలాగే అజయ్ జైన్ గారు 2000 సంవత్సరాల నుంచి 13 ఏళ్ళు పనిచేసిండు. ఇప్పుడు విజయానంద్ గారు జెన్కో నుంచి వెళ్ళిపోయి ఏపీ ట్రాన్స్కో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఎండీకి వెళ్ళిండు. అలాగే అజయ్ జైన్ గారు అక్కడ ఎన్ఎస్ సెక్రటరీగా వెళ్ళిండు. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీకి నష్టం చేశారో వాళ్ళకు చాలా బాగా తెలుసు. ఇంకొక ఆఫీసర్ ఉన్నాడు, సాయి ప్రసాద్ గారు. వారు కూడా జేఎండీగా
సిపిడిసిఎల్లో సిఎండిగా ఒక 6 నుంచి 8 సంవత్సరాలు తను పనిచేశాడు. ఆయన ఇప్పుడు జాయింట్ సెక్రటరీ పవర్ ఇన్ ఢిల్లీ. ఆయన గారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీఎం ఆఫీస్లో చేరడం జరిగింది. ఆయనకు తోడుగా విద్యుత్ సౌదాలో ఉన్న మా చీఫ్ ఇంజనీర్లు, సీమాంధ్ర ఇంజనీర్లు అంతా కుట్రలు ఉన్నాయి. ఈ పద్ధతిలో మనం వెళ్ళగలిగితే ఇది ఖచ్చితంగా మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అని కుట్రలు కుతంత్రాలు పెట్టి విశాఖపట్నంలో ఉన్న కేంద్ర రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో ఈ ఇష్యూని లేవనెత్తడం జరిగింది. సాయి ప్రసాద్ గారి హిస్టరీ అంటే కూకట్పల్లి మోడర్న్ మనకు మెయిన్ జేఎన్టీ నుంచి పోతుంటే ఒక మెయిన్ రోడ్డు మీదనే మా యొక్క సబ్స్టేషన్, ఒక 1000 గజాల సబ్స్టేషన్ ఉంటుంది. ఎంటైర్ ఏపీఎస్సిబి హిస్టరీలో ఇంతవరకు మా భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈయన సిఎండి గారు వచ్చినాక దానికి హిందూ ప్రాజెక్ట్ వాళ్ళకు ప్రైమ్ ల్యాండ్ ఇచ్చి మాకు దాని వెనుక సబ్స్టేషన్ కట్టించి ఇచ్చిన గొప్ప ఘనత ఉన్న వ్యక్తి ఈయన. అంటే వాళ్ళ అవసరాలకు భూములు అమ్ముతారు, సిస్టమ్ నమ్ముతారు, మనల్ని నాశనం చేస్తారు అన్నదానికి ఉదాహరణగా చెప్తున్నాం. అలాంటి ఈ 3 ఆఫీసర్లు ఈరోజు మన మీద పడి ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని లైవ్లో లేవు అని ఒక కొత్త కహాని తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ షెడ్యూల్ 5లో ఖచ్చితంగా క్లియర్గా చెప్పినా కూడా ఈ పీపీఎస్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రాటిఫై చేయలేదు అని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది కూడా అగైన్ మళ్ళీ ఒక కథ. ఇది ఎవరు సృష్టించారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క బీ టీమ్. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎప్పుడూ కీ పోస్ట్లో లేరు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో ఈ రిఫార్మ్స్లో 160 మంది డైరెక్టర్లు వచ్చినా కూడా తెలంగాణ వాళ్ళు కనీసం 15 నుంచి 10 మంది మాత్రమే రాగలటం జరిగింది. మనవాడు పైన ఉంటే కనీసం ఇది అన్యాయం జరుగుతుందని చెప్పగలుగుతాడు. ఏ బడ్జెటరీ ప్రావిజన్స్ ఎట్లెళ్తున్నాయి, ఈ ప్రావిజన్స్ వల్ల ఏ ప్రాంత ప్రజలకు నష్టం ఏర్పడుతుంది, దాని నష్టాన్ని ఏ విధంగా పూడ్చగలుగుతాము అని ఆలోచించే స్తోమత మన ఆఫీసర్స్కి ఉంటుంది. ఇక్కడ ఏపీఆర్సీలో వాళ్ళకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఎనీ ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీకి ఫిక్స్డ్ కాస్ట్ కానీ వేరియబుల్ కాస్ట్ కానీ తీసుకొని కమర్షియల్ వైబిలిటీ ఇచ్చి దాని మీద టారిఫ్ ఆర్డర్ ఇవ్వాలన్న దాని మీద అప్పీల్ చేస్తూ ఏపీఆర్సీ రాటిఫై చేస్తుంది. మరి మన ఈ 2009 నుంచి దాదాపు 27 పీపీఎస్ని ఏపీఆర్సీ క్లియర్ చేయలేదు. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దాంట్లో 14 హైడల్ ప్రాజెక్ట్స్, 5 థర్మల్ ప్రాజెక్ట్స్, మిగతా అన్నీ ప్రైవేట్ ప్రొడ్యూసర్స్ అన్ని కలిపి ఉన్నాయి. వీటి మీద లైవ్లో పెట్టలేదు అని ఒక వంకతోనే తప్ప టెక్నికల్గా వాళ్ళు రిజెక్ట్ కూడా రిజెక్ట్ చేయలేదు కాబట్టి మనం ఈ రిగార్గనైజేషన్ యాక్ట్లో ఎక్కడ ప్లాంట్లో అక్కడే ఉండొచ్చు అని చెప్పిండ్రు కాబట్టి మా ప్రాంతం ప్లాంట్ల మీద మేము మళ్ళీ పీపీఎస్ ఇప్పుడు తీసుకుంటాము అని కొత్తగా తీసుకొచ్చి ఈ సమస్యను సృష్టిస్తున్నారు. అయినా కూడా ఓవరాల్గా డెఫిసిట్ పీపీఎస్ ఉండి లైవ్లో తీసుకొస్తే ఎట్లా, ఇప్పుడున్న దాని మీద మనం పోతే ఎంత, ఓన్లీ 461 మెగావాట్లు మాత్రమే అవుట్ రైట్గా షార్ట్ ఫాల్ అనేది తెలంగాణ రీజియన్కి వస్తుంది ఓవరాల్గా. కాకపోతే ఏపీఎస్సిబి పీరియడ్లో వచ్చిన నార్ల తాతారావు ప్లాంట్ విజయవాడ థర్మల్ స్టేషనే కావచ్చు, కడపలో ఉన్న ఆర్టీపీపీఏ కావచ్చు, కేటీపీఎస్ 5th, 6th, 7th మనయే కాబట్టి, దాని తర్వాత వచ్చిన భూపాల్పల్లి ప్లాంట్ ఇవన్నీ మనయే కాబట్టి అక్కడ ప్లాంట్ కాస్ట్, జనరేషన్ కాస్ట్ చాలా తక్కువ. 3 రూపాయలకు తయారు చేసే అక్కడ కరెంటుని తీసుకోవటం వల్ల ఖచ్చితంగా మనకు లాభమే. లేటెస్ట్గా వచ్చే ఇప్పుడు మనం భూపాల్పల్లి ప్లాంట్కి 5 రూపాయల కాస్ట్ వస్తుంది. సో ఈ డిఫరెన్స్ కాస్ట్ రేపు తెలంగాణ ప్రజలు ఎందుకు భరించాలా? అసలు నువ్వు ప్లాంట్ పెట్టకుంటేనే నీకు స్పెక్ట్రమ్ మోడ్ ప్లాంట్ కానీ కోనసీమ మోడ్ కానీ మనం ఇక్కడి నుంచి ఫిక్స్డ్ కాస్ట్లు ఇన్ని రోజులు చెల్లించినాం. వీడిని చేసినందుకు ఈ 3 ఐఏఎస్ ఆఫీసర్స్ని మనం క్రిమినల్ చర్యలు తీసుకోవాలా వద్దా?
దాని మీద మనం ఖచ్చితంగా టీఆర్సీ తరఫున రిప్రజెంట్ చేయాల్సిందే. వాళ్ళ పీరియడ్లో ఎన్ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కంక్లూడ్ అయినరు, ఏ ప్లాంట్కి ఆ ప్లాంట్ ప్రకారం వాళ్ళ గెస్టేషన్ పీరియడ్ కరెక్ట్గా ప్లాంట్ వచ్చిందా రాలేదా, ఒకవేళ వస్తే ఆ యూనిట్ కాస్ట్ని అనుకున్న దానికంటే తక్కువ ఇచ్చారా ఎక్కువ ఇచ్చారా, మా దగ్గర క్లియర్గా ఫిగర్స్ ఉన్నాయి. దాని మీద టీఆర్సీ వేదకుమార్ సార్కి మేము ఖచ్చితంగా ఇస్తాం. ఈవెన్ మీకు ఆర్టీఐ తరఫున మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కొన్ని చర్చల రూపంలో చెప్పలేకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు మేము దీని మీద రిప్రజెంట్ చేస్తామన్నారు కాబట్టి దాన్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్లో ఇస్తే ఖచ్చితంగా ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి మనం ఇంకా ఈ విద్యుత్ రంగం మీద ఎక్కువ సేవ చేయగలుగుతాం. కనుక ఈ సవాళ్ళు మన ముందున్నాయి. ఖచ్చితంగా 461 మెగావాట్ల డెఫిసిట్కి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఒకసారి మాన్సూన్ యాక్టివ్ అయిపోతే థర్మల్ జనరేషన్ కూడా కొంత మెయింటెనెన్స్కి ఆపుతారు కాబట్టి ఆల్రెడీ గత వారం మా జెన్కో సిఎండి గారైన ప్రభాకర్ రావు గారు సీఎం గారితో చర్చలు జరిపినప్పుడు 350 మెగావాట్లు రాజస్థాన్ ప్రభుత్వం ఎవాక్యుయేషన్కి మనకి ఇస్తుంది అని చెప్పి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే మనకు ఆల్మోస్ట్ ఓన్లీ 61 మెగావాట్స్ డెఫిసిట్ మాత్రమే ఉంటుంది. కాకపోతే మనకు ఇస్తున్న దాన్ని ఎందుకు తీసుకోలేదు, లేదా మనకు వచ్చేదాన్ని ఎందుకు పోగొట్టాలన్నదే సమస్య. చట్టంలోని చిన్న చిన్న క్లాజులను, చిన్న చిన్న లొసుగులను వాళ్ళు తయారు చేసిన లొసుగులను మన మీద రుద్ది తెలంగాణ సమాజాన్ని ఈరోజు అంధకారంలో నడుతాము, లేదా మైండ్ గేమ్ ఆడతాము, లేకపోతే మీరు అది ఇవ్వండి మేము ఇది ఇస్తాం, మేము ఇది ఇవ్వట్లేరు అనేది. ఇప్పుడు ఎక్కడైనా కొత్తగా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన మిత్రులే, మన బంధువులే, మన వాళ్ళే. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాడు, తెలుగు వాళ్ళు చాలా కలిసి ఉండాలా, నేను మిగులు విద్యుత్ వాళ్ళకి ఇస్తా, నేను కేంద్రంతో మాట్లాడతా. ఈయన మాట్లాడేది ఆయన ఇచ్చేది ఉన్న అగ్రిమెంట్ ఇవ్వకుండా వాళ్ళు మా అన్నదమ్ములే మేము ఇవ్వాలా అంటే మరి మనం కాదని ఎవరంటున్నారు? ఇక్కడ అన్నదమ్ములకు చూపే బాధ్యత ఇదేనా? ఏడసందు దొరుకుతుంది ఇల్లు నొత్తాలన్న చూస్తున్న పెద్ద మనిషి అన్నదమ్ములు అనటానికి అసలు ఏమైనా శాంటిటీ ఉందా? కనీసం ఈ ప్రాంతంలో గెలిచిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేస్ ఏం చేస్తున్నారు అని మేము అడగదలుచుకున్నాం. వాళ్ళు పొద్దున్న లేస్తే ఊకదంపుడు స్పీచ్లు మాట్లాడుతుంటారు. పోలవరం మీద ఒక్క మాట్లాడలే, మన సమస్యల మీద ఎవరు మాట్లాడలేదు. కనీసం ఈ సమస్యల మీద కనీసం ఒక రిప్రజెంటేషన్ అన్న ఇస్తాము, మీరు ఇది అడగొద్దు, ఇది ఉన్నంతకాలం లైవ్లో ఉంచండి అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు, ఎందుకంటే 2 రాష్ట్రాలకు నేనే నాయకుడిని అని చెప్పుకునే ఆయన ముఖ్యమంత్రి గారికైనా చెప్పొచ్చు కదా. దాంట్లో ఏం డిఫికల్టో మరి వాళ్ళే చెప్పాలా. ఇలాంటి తరుణంలో ఆల్టర్నేట్ మెజర్స్ అనేది ఖచ్చితంగా మనకు సాధ్యపడుతుంది. దాదాపు గత 3 ఏళ్ల నుంచి ఉచిత విద్యుత్ పేరు మీద మనం ఇచ్చే సబ్సిడీ పార్ట్ వచ్చి లాస్ట్ ఇయర్ 5,842 కోట్లు మనం రైతులకు క్రాస్ సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చెల్లించడం జరిగింది. దాంట్లో మెజారిటీ పోర్షన్ తెలంగాణ రీజియన్కే వస్తుంది. దాదాపు 70% తెలంగాణ రీజియన్కి వచ్చినప్పుడు